మిత్రులారా, మన జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో నేను స్వతంత్ర అభ్యర్థిగా 5 ఏళ్ల పదవీ కాలం గల డైరెక్టర్ పోస్టుకు పోటీ చేస్తున్నాను. బ్యాలెట్ పేపర్లో ఎన్నికల అధికారి నాకు కేటాయించిన గుర్తు అల్మారా లేక బీరువా. నా సీరియల్ నెంబర్ 1 నంబర్ 1. మరి నేను ఈ మన సమస్య దాదాపు 18 ఏళ్ళుగా ఇలాగ అపరిష్కృతంగా ఉండిపోయింది. ఈ సమస్యను మనం ఎట్లాగైనా సాల్వ్ చేసుకోవాలా. దాదాపు ఏ హౌసింగ్ సొసైటీకి ఇంత ఇబ్బందులు, ఇన్ని కష్టాలు ఉండవు. మనలో ఉన్న కొంతమంది వల్ల కొన్ని సమస్యలు ఇట్లా వచ్చినాయి. వాటిని తప్పనిసరి పరిష్కారం చేసుకోవాలా. నాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి నుంచి నేటి ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు మనకు ఈ సమస్య ఇప్పటి వరకు కొనసాగింది. అయితే ఇప్పుడున్న నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు చాలా అనుకూలంగా ఉన్నారు. ఈ సమస్య తప్పనిసరిగా త్వరలో పరిష్కారం అవుతుందని కూడా నాకు గట్టి నమ్మకం ఉంది. ఆయన అందుకనే మనకు రవీంద్ర భారతిలో మన పేట్ బషీరాబాద్ స్థలానికి సంబంధించి మెమో కూడా అంతమంది సమక్షంలో, మన కుటుంబ సభ్యుల ఫ్యామిలీస్తో పాటు వచ్చిన అందరి సమక్షంలో రవీంద్ర భారతిలో బహిరంగంగా మనకు ఆ మెమో ఇచ్చారు. అలాగే ఇప్పుడు అది అయిన వెంటనే మన దురదృష్టం కొంచెం సుప్రీంకోర్టు అట్లా తీర్పు ఒకటి వచ్చింది. వాళ్ళు కూడా సుప్రీంకోర్టు తీర్పు కూడా దాన్ని మనకు న్యాయపరమైన పరిష్కారాలు అవకాశం ఉంది. చాలామంది న్యాయ నిపుణులతో సంప్రదించినాక కూడా వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే, ఇది సుప్రీంకోర్టు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు సుప్రీంకోర్టు ఏమని ఇచ్చారంటే, మీకు ఎలాంటి పరిస్థితుల్లో కానీ సమానత్వ సూత్రానికి లోబడి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వచ్చు అని ఒక క్లాజ్ పెట్టారు ఆ తీర్పులో. దానివల్ల అదే మనకు ఉపయోగకరంగా కూడా ఉంటుంది అని చాలామంది న్యాయ నిపుణులు చెప్పారు. కాబట్టి మనకు సమానత్వ సూత్రానికి లోబడే రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా మనకు న్యాయం చేస్తారు. మనకు లీగల్ పరిష్కారాలు కూడా అందులో ఇమిడి ఉన్నాయి. దానికి మనం ఆందోళన పడక్కర్లేదు. మనం చాలా బాధపడ్డాము. 70 మంది పైగా సభ్యులను కోల్పోయాము. చాలామంది అనారోగ్యంతో బెడ్ మీద ఉన్నారు. చాలామంది ఇప్పుడు ఉన్న నాటి జర్నలిజం వేరే, నేటి జర్నలిజం వేరే. రాజకీయ ఒత్తిళ్లలో, పని ఒత్తిడిలో చాలా పాపం కష్టం మీద ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇంకా ఈ 3 రకాలు కాకుండా అసలు ఉద్యోగాలే లేకుండా బయట వచ్చేసి రోడ్డు మీద పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మన మిత్రులే. వాళ్ళందరూ కూడా దాదాపు 10 మంది పాటు మనకు 2 లక్షల డబ్బుని చాలా కష్టం మీద అప్పో చేసి ఇంట్లో వాళ్ళ మనుషులతో వాళ్ళ నగలు నట్ర అన్నీ కూడా కుదవ పెట్టి అప్పులు చేసి అప్పుల పాలయ్యి 2 లక్షలు కట్టారు. కట్టినాక అది ఇట్లా సమస్య అవుతుందని మనం ఊహించలేదు. ఇట్లా జరిగింది. కాబట్టి ఇప్పుడైనా కూడా మనం నిరాశపడక్కర్లేదు. మనలో ఎవరైతే తప్పులు చేసినారో వాళ్ళు దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. మనలో ఎవరైతే అలసత్వం ప్రదర్శించారో వాళ్ళ అలసత్వాన్ని పక్కన పెట్టుకోవాల్సింది. మనలో ఎవరైతే నిర్లక్ష్యం వహించారో ఆ నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టుకోవాల్సింది. ఇదంతా అయినాక తప్పనిసరిగా మనం నాయకత్వం కూడా ఇవన్నీ సర్దిద్దుకుంటుందని కోరుకుంటున్నాను. మనం కొత్త నాయకత్వాన్ని కూడా ఈసారి మీరు ఎన్నుకుంటున్నారు. ఆ కొత్త నాయకత్వం ఎవరున్నారని వాళ్ళు సరిగా పనిచేసేలా మనం కూడా చురుగ్గా ఉండాలి. మనం యథా ప్రజా తదా రాజా అన్నట్టు కూడా పరిస్థితి రాకూడదు. దేశంలో రాజకీయాలు ఎట్లున్నాయో మన జర్నలిస్ట్ సొసైటీలో కూడా అలాంటి రాజకీయాలే ఉన్నాయి. దీన్ని మార్చాలనుకుంటే మన సభ్యులు చైతన్యంగా ఉండాలి. ఆ చైతన్యంగా ఉంటే వాళ్ళు నాయకత్వంలో అటు ఇటు తప్పులు ఉన్నా కూడా వాళ్ళు సర్దిద్దుకుంటారు. వాళ్ళు చురుగ్గా ఉండి మన సమస్య పరిష్కారం చేస్తారు. కాబట్టి మన బాధ్యత, మన మీద బరువు బాధ్యతలు వేసుకొని మనం ఈ కొత్త నాయకత్వం, ఈ ఎన్నికల తర్వాత వచ్చే నాయకత్వం బీఓడి ఏర్పడిన తర్వాత అయినా కానీ అప్పుడు కూడా వాళ్ళకు వదిలేసేయకుండా సభ్యులు చైతన్యవంతంగా ఉండాలి. వాళ్ళు కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు నాయకత్వం బీఓడి కొంచెం అరసత్వంతో ఉన్నప్పుడు మనం వాళ్ళని మేల్కొలిపి కొంచెం తప్పులు సర్దిద్ది మనమే సమస్య సాల్వ్ అయ్యేటట్టు మనం చేసుకోవాలి. కాబట్టి మనం ఆ 2 స్థలాలు మనమే, నిజాంపేట స్థలం కానీ ఇంకో పక్క పేట్ బషీరాబాద్ స్థలం కానీ ఈ 70 ఎకరాలు మనదే. తప్పనిసరిగా మన వశం అవుతుంది, మన స్వాధీనం అవుతుంది. మనం ఎక్కడైనా ఒక ఇంట్లోనే చిన్న సమస్యలు ఉంటాయి. ఇంట్లో 1000 మంది అంటే చాలా సమస్యలు ఉంటాయి. ఇది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి ఇన్ని సమస్యలు వచ్చినాయి. ఈ సమస్యల్లో మనం ఎవరెవరు తప్పులు చేసారో దిద్దుకొని ఈ అందరికీ న్యాయం జరిగేటట్టు ఇంకా మరి పొడిగింపు లేకుండా కనీసం ఓ 3-4 నెలలు, మరీ మ్యాక్సిమం అనుకుంటే ఒక 6 నెలల లోపల స్థలాలు మన చేతుల్లో వచ్చేటట్టు మనం ప్లాన్ చేసుకొని ఆ పరిష్కారం చేసుకుందాము. కాబట్టి ఇందులో భాగంగానే ఇవన్నీ విషయాలు చెప్పేందుకోసమనే, ఇది ఒక వేదిక ఉపయోగించడానికి కోసమే ఈ అవకాశాన్ని కూడా, ఈ ఎన్నికల అవకాశాన్ని కూడా ఈ విషయాలు ప్రచారం చేయడం కోసం, మనం చైతన్యం అయిపోయి మన సమస్య పరిష్కారం చేసుకోవడం కోసం మాత్రమే నేను ఎన్నికల్లో నిలబడ్డాను. స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డం అంటే చిన్న విషయం ఏమి కాదు. 2 ప్యానెళ్ళు ఉన్నాయి.
2 ప్యానెల్ తర్వాత నేను ఒక్కనే ఏకైక స్వతంత్ర అభ్యర్థిని. అయినా కూడా నిలబడ్డానంటే నేను ఎవరి మీద ద్వేషం లేదు, కోపం లేదు. కేవలం ఈ వాయిస్ను వినిపించి మనం అందరూ ఒకటయ్యి ఎట్లాగ మన తప్పులు దిద్దుకొని సమస్యను సాల్వ్ చేసుకుందాము, స్థలాలు సాధించుకుందాము అనే ఒక ఏకైక లక్ష్యంతో మాత్రమే నేను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి ఎదురేదైనా కూడా పోరాడుతున్నాను. నాకు చాలా ప్యానెళ్ళకి అన్ని రెడీమేడ్ సౌకర్యాలు ఉంటాయి, నాకేమీ లేవు. ఏ సౌకర్యాలు లేకపోయినా, ఎన్నో పరిమితులున్నా నేను ఎవరిని దూరం చేసుకోకుండా సాధ్యమైనంత నా ప్రచారం నేను చేసుకుంటూ సభ్యుల పక్షాన్ని నిలిచాను. కాబట్టి మన ఏకైక లక్ష్యం సింగిల్ పాయింట్ ఎజెండా మన పేట్ బషీరాబాద్, నిజాంపేట్ స్థలాలు మన స్వాధీనపరచుకోవడము, మన 1000 మంది కుటుంబాల్లో వెలుగులు చిమ్మేలా, మనం వెలుగులు వెదజల్లేలా మన విజయం సాధించడం, ఈ ఒక్కటే ఇందులో భాగంగానే నేను నిలబడ్డాను. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, నా 5 ఏళ్ల పదవీ కాలానికి, డైరెక్టర్ పదవీ కాలానికి నాకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన గుర్తు బీరువా, అల్మారా. నా సీరియల్ నంబర్ 1 అనండి. నంబర్ 1 కొత్తపల్లి రమేష్ బాబు, నంబర్ 1 కవి ఇంద్రవేల్ రమేష్. నేను ఇంద్రవేల్ రమేష్ అని పెట్టుకోవడంలో కూడా నా ఒకప్పుడు కవిత్వం, ఉద్యమాలన్నీ చేశాను. ఇప్పుడు కూడా అట్లా కంటిన్యూషన్లో ఉంటాను. నేను ఒకప్పుడున్న ఒకవైపు ఉన్న రాజకీయాలు ఏవవుతుందో వాటి నుంచి దూరం జరిగి ఇప్పుడు ప్రజల వైపు ఉన్న రాజకీయాల్లో ఉన్నాను నేను. కాబట్టి అవి తప్ప మాట్లాడడం లేదు. కానీ విద్యార్థి రాజకీయాల నుంచి ఉన్నాను, యూనివర్సిటీ రాజకీయాల నుంచి ఉన్నాను. నేను చాలాసార్లు ఎన్నికల్లో నిలబడ్డాను, కొన్నిసార్లు గెలిచాను, కొన్నిసార్లు ఓడాను. అట్నే జర్నలిజంలోకి వచ్చినాక కూడా ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో కొన్నిసార్లు గెలిచాను, కొన్నిసార్లు ఓడాను. ఇట్లా అనేక సార్లు ఎన్నికల్లో పాల్గొంటూనే ఉన్నాను. అది నన్ను నేను చైతన్యపరచుకోవడం కోసము, సభ్యులను చైతన్యపరచడం కోసం మాత్రమే. అందుకోసమే ఇప్పుడు కూడా నన్ను నేను చైతన్యపరుచుకుంటూ, నన్ను నేను మేల్కొల్పుకుంటూ, సభ్యులను కూడా మేల్కొల్పుతూ మనం అందరి సమస్య సాల్వ్ కావాలని దానికోసమే ఈసారి కూడా మేము ముందుకు ఎన్నికల్లో నిలబడ్డాను, ఎదురెత్తున్నాను. ఈ ఎదురెత్తున్న దాన్ని మీరు అర్థం చేసుకొని నాకు ఎంత వీలైతే అంత మద్దతు ఇవ్వగలరని మరీ కోరుకుంటున్నాను. మీ కొత్తపల్లి రమేష్ బాబు, కవి పేరు, ఉద్యమం పేరు కలిగిన ఇంద్రవేల్ రమేష్గా ఉన్నాను. కాబట్టి దయచేసి నన్ను గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రియమిత్రులని కోరుకుంటున్నాను.